ఈరోజు ఒరిజినల్ చికెన్ గ్రీన్ చికెన్ ఎలా చేస్తారో బాంబే స్టైల్లో మీకు చూపిస్తానండి. ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకున్నాను. हाय व्यूअर्स, सलाम अलैकुम। मैंने आज बॉम्बे स्टाइल में ग्रीन चिकन बनाता है। ग्रीन चिकन चिकन सब कैसा बनाएगा आप देखिए। अभी मैंने प्याज हरी मिर्ची डाला है इसमें, बाद में ये पूरा कोथिमीर डालेगा इसमें, और इसमें ज़्यादा कोथिमीर डालना चाहिए। చూడండి, ఈ విధంగా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కోసి ఇందులో మిక్సీలో పట్టిస్తున్నాను. ఎక్కువ కొత్తిమీర అనేది వేసుకోండి. ఇందులో టమాటాలు వేసి కొట్టకూడదు, కేవలం టమాటా అనేది పిండాలి. ఈ రసం అనేది ఇలా పిండాలన్నమాట. टमाटा అనేది కనిపించకూడదు. टमाटा इसमें लग के नहीं मारने का, क्योंकि वो छोटा छोटा रहता है और टमाटे का नहीं दिसने का इसमें ग्रीन चिकन में। बस उसका रस निकाल दीजिए। रस ऐसा निकालने के बाद काफ़ी है। इसमें ज़्यादा टमाटर नहीं डालते हैं, क्योंकि ये टमाटे से अच्छा नहीं रहेगा, मामूली चिकन हो जाएगा। ये ग्रीन चिकन है स्पेशल, सो उसको ऐसा ही बनाना चाहिए। अभी मैं मिक्सी में मार दे। ఇప్పుడు ఇందులో నేను డైరెక్ట్ చెక్క లవంగా వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా పొడి వేయదండి, బాగుండదు. ఇది డైరెక్ట్గానే అట్లా అలాగే కొడితే బాగుంటుంది. लौंग चकला थोड़ा मैंने डाला है खड़ा, और गरम मसाला का बुकनी वो पाउडर नहीं डालने का इसमें। देखिए कितना हरा सा हो गया, చూడండి ఎలా గ్రీన్గా ఉందో. ఈ విధంగా గ్రీన్గా వస్తేనే అది గ్రీన్ చికెన్ అవుతుందండి. ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. ఇక్కడ పొయ్యిలో వేడి పెట్టాను. ఒక చెంచా, ఎక్కువ వద్దు, ఎక్కువ ఆయిల్ తినకూడదండి, సేఫ్టీ కాదు. ఆ చికెన్లోనే అంత ఎప్పుడు ఉంటుందండి, కొవ్వు అనేది ఉంటుంది. కాబట్టి ఆ నూనెలో చికెన్ డైరెక్ట్గా వేసేసానండి. ఫస్ట్ కొద్దిగా ఎర్రగడ్డలు అట్లా చిన్నికలిచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ ఉంది, అది పేస్ట్తోనే చేయాలి కాబట్టి. మళ్ళీ అక్కడక్కడ ఎర్రగడ్డలు కనిపించకూడదు ఎక్కువ. కొద్దిగా వాసన కోసము ఊరికే కొన్ని రెమ్మలు అనేది వేసాను. देखो गाइस, मैंने तेल में थोड़ी सी प्याज की पत्ती डाला है, ज़्यादा नहीं डालना चाहिए। और सीधा मैंने गोश्त को ही तेल में डाल के थोड़ा फ्राई करता है, ताकि अच्छे स्वाद से इसका पूरा चिकन में का जो भी उसका कोलेस्ट्रॉल है वो अच्छे से इसमें तेल में जल के निकल जाए, पिघल जाए चर्बी। ఇలా వేపడంలో నూనెలండి ఏమవుతుందంటే ఆ చికెన్లో ఉండే కొవ్వు అనేది కరిగిపోతుంది, ఆయిల్లో కలిసిపోతుందండి, బాగుంటుంది, మంచి రుచిగా వస్తుంది చికెను. ఇప్పుడు నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, చికెన్లో ఎక్కువ పసుపు వేయరు. అవి వేస్తే పసుపు వాసన అనేది వచ్చేస్తుంది అన్నమాట. ज़्यादा चिकन में हल्दी नहीं डालो, हल्दी ज़्यादा डालने से क्या होता है, चिकन जल्दी हल्दी की बास पकड़ लेगा, इससे अच्छा स्वाद नहीं आएगा, बास आती रहती। अभी मैंने थोड़ा नमक भी डाल दिया। अभी मैंने काली मिर्च का పౌడర్ डालता है। ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసానండి. ఆ తర్వాత కొద్దిగా ఎక్కువగా మిరియాల పొడి అనేది వేసుకోవాలి. ఏమంటే దానివల్ల ఆ మిరియాల పొడితోనే ఈ గ్రీన్ చికెన్ అనేది చాలా రుచికరంగా వస్తుంది. దానికి కాంబినేషన్ అన్నమాట ఇది. ఈ విధంగా చేసుకుంటే ఒరిజినల్ గ్రీన్ చికెన్ బాంబే స్టైల్లో మనం చేసుకోవచ్చండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. చేసే విధానంలో కూడా రుచులు ఉంటాయి కదా. ఇప్పుడు నేను
కొద్ది కరివేపాకు కూడా వాష్ చేసి నేను వేస్తున్నాను. अभी मैंने थोड़ा कलपाक भी डालता है इसमें, ताकि ये नमक और ये काली मिर्च के साथ ये कलपाक डालने से और वो चिकन में स्वाद भर जाएगा, इसलिए ये डालना चाहिए. ఎంత గుమలాడిపోతున్నదండి వాసన. ఇప్పుడు నేను ఈ కొట్టి పెట్టుకున్న గ్రీన్ చికెన్ మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు వేసుకోవడంలో మంచి రుచి వచ్చేస్తుంది. अभी मैंने डाल दिया कि थोड़ा एक काली मिर्च करीपाक फ्राई होने के बाद इसको डायरेक्ट अभी हरा मिर्च का वो बोले था जो हरा मसाला मैंने बनाया है चिकन के लिए, अभी इसको मैंने डाल दिया ताकि अभी एकदम से इससे पक जाए. अभी इसमें डायरेक्ट ना टमाटर डालो ना प्याज डालो डायरेक्ट, और कुछ भी इसमें नहीं डालने का. टमाटर కానీ ఎర్రగడ్డలు కానీ ఇలాంటివన్నీ ఏం డైరెక్ట్ వేయకూడదండి. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు ఎలా చూపించానో అలా చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. గ్రీన్ చికెన్ అనేది నిజంగానే గ్రీన్లా ఆ విధంగానే తయారవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, గ్రీన్ అంటే గ్రీనే. ఎంత చక్కగా ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేస్తే అన్నీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎలా ఉడుకుతున్నదో చూడండి. ఇప్పుడు కాస్త డైరెక్ట్గా ధనియాల పొడి వేస్తున్నానండి. अभी मैंने 1 स्पून डाला, ज़्यादा नहीं डालने का. धनिया की बास आ जाएगा चिकन में, अच्छा नहीं रहेगा ग्रीन चिकन. ఎక్కువ వేసుకోవద్దండి. 1 స్పూన్ చాలండి, 1 స్పూన్ చాలు. 1 కిలో చికెన్కి 2 స్పూన్లు అనుకోండి, అంతకంటే ఎక్కువ వేయకూడదు, పచ్చివాసన వస్తుంది. ఇంకో విషయం, ఇందులో పొరపాటున కూడా కొబ్బరి పొడి అని కానీ కొబ్బరి మసాలా కానీ వాడకూడదు. దానివల్ల రుచి అది ఇంకో టైప్లో అయిపోతుంది, అంటే అంత ఇదిగా ఉండదు. మామూలు చికెన్ ఉడికినట్టుగా ఆ విధంగా ఆ రుచి వచ్చేస్తుంది. ఇందులో పొరపాటున కూడా కొబ్బరి వేయద్దండి. खोपरा नहीं डालने का, इसमें खोपरा डालने से अलग स्वाद आ जाता है. जो नॉर्मल से घर में चिकन पका देना उसके जैसा रह जाएगा. इसमें खोपरा की बुकनी कभी नहीं डालने का. ఇప్పుడు చూడండి చికెన్ ఎలా గ్రీన్ కలర్లో ఎలా ఉడుకుతున్నదో, ఇది 100% బాంబే స్టైల్ అండి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు మంచి రుచి స్టైల్ అనేది వస్తుంది. చూసుకోండి, చూడండి ఎంత చక్కగా గ్రీన్ చికెన్ అనేది తయారైపోయిందండి. ఇంకా హాయిగా మీరు నంచుకొని తినచ్చు, రోటీలో తినచ్చు, ఆర్ రైస్లో తినచ్చు, ప్రతి దాంట్లో నంచుకోవచ్చు, లేదా చపాతీలో దాంట్లో కూడా తీసుకొని తినండి. లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ షేర్ మీ.